గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్స్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దామండి. k పవర్ 32 ఈక్వల్ టు 2 పవర్ k. దెన్ ఫైండ్ k వాల్యూ. గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ k పవర్ 32 ఈక్వల్ టు 2 పవర్ k. ఇక్కడ ఉన్న k అనేది క్యాన్సిల్ అయిపోవాలండి. దానికోసం నేను బై కే చేశాను అనుకోండి, కేకే క్యాన్సిల్ అయిపోయి పవర్ 1 వస్తుంది. దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి. టేకింగ్ పవర్ 1/k ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటున్నాను. ఏమవుతుంది చూడండి. k పవర్ 32కి హోల్ పవర్ 1/k ఈక్వల్ టు 2 పవర్ kకి హోల్ పవర్ 1/k. జస్ట్ మల్టిప్లై చేయండి. k పవర్ 32 ఇంటూ 1/k అంటే బై k అవుతుంది. 2 పవర్ k ఇంటూ 1/k అంటే k/k అవుతుంది. ఇక్కడ ఉన్న k క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 32 ఉంది. ఈ 32 అనేది క్యాన్సిల్ అయిపోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇంటూ 1/32 చేసామనుకోండి. ఈ 32 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, టేకింగ్ పవర్ 1/32 ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకుంటున్నానండి. 1/32 తీసుకుంటే ఏమవుతుంది, k పవర్ 32/k హోల్ పవర్ 1/32 ఈక్వల్ టు ఇది 2 అవుతుందండి. 2 పవర్ 1/32 వచ్చేస్తుంది. లేదు అంటే ఇక్కడ ఇంకొక స్టెప్ రాసుకోండి. ఏమవుతుంది చూడండి, k పవర్ 32/k ఇది సేమ్ యాజ్ ఇట్ రాశాను. ఈక్వల్ టు 2 పవర్ 1 అంటే 2 అవుతుంది కదా, 2 రాశాను. ఇప్పుడు పవర్ 1/32 చేశాను కాబట్టి పవర్ 1/32 పవర్ 1/32 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇక్కడ డివిజిబుల్లో ఉంది. ఈ 32 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, k పవర్ 1/k ఈక్వల్ టు 2 పవర్ 1/32. ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది, సేమ్ ఉంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది సేమ్ వచ్చేంత వరకు ఏదో ఒక వాల్యూని మల్టిప్లై చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, 2 స్క్వేర్ చేస్తున్నాను. 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. 2 ఇంటూ 32 చేస్తున్నాను. ఈ 2 కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ 1/32 వస్తుంది కదా. మల్టిప్లై అండ్ డివైడ్ 2 పవర్కి మల్టిప్లై అండ్ డివైడ్ 2 చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 2 స్క్వేర్ అవుతుంది, ఇది 2 స్క్వేర్ అవుతుంది. ఇది 1/32 ఇంటూ 2 అంటే ఏమవుతుంది, 64 అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది చూడండి, 4 కదా. 4 పవర్ 1/64. ఇక్కడ k ఈక్వల్ రావాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 64 ఉంది, ఈక్వల్ లేదు. నెక్స్ట్ ఇంకొకసారి నేను ఏం చేస్తున్నాను చూడండి, 4 పవర్ 1/64 కదా. ఒక 2తో మల్టిప్లై చేస్తున్నాను, ఇంకొక 2తో డివిజిబుల్ చేస్తున్నాను. మల్టిపుల్ డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది, ఇది 4 స్క్వేర్ అవుతుంది, ఇది హోల్ పవర్ 64 ఇంటూ 2 128 అవుతుంది. 64 ఇంటూ 2 2 4s 8 2 6 12 128 అవుతుంది. 4 స్క్వేర్ 4 ఇంటూ 4 ఈక్వల్ టు 16 పవర్ 1/128. ఇది ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 128 ఉందండి. ఈక్వల్ లేదు, కేకే వాల్యూ లాగా రావాలి. సేమ్ 2 వాల్యూస్ ఈక్వల్ రావాలి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, 16 ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. 128. నెక్స్ట్ 16 స్క్వేర్ హోల్ పవర్ 128 ఇంటూ 2 2 8s 16 2 2s 4 + 1 5 2 1s 2 256 వచ్చేసింది. నాకు 16 స్క్వేర్ ఎంత చూడండి, 16 ఇంటూ 16 6 6 36 6 1s 6 6 + 3 9 1 6 6 1 1s 1 6 15 256 చూడండి. 256 హోల్ పవర్ 1/256. మనకి ఎల్హెచ్ఎస్లో ఏముంది, k ఇంటూ k పవర్ 1/k ఉంది. k పవర్ 1/k. ఇక్కడ చూడండి, k పవర్ 1/k ఉంది,
256 హోల్ పవర్ 1/256 ఉంది. ఇక్కడ k ప్లేస్లో ఏముందండి వాల్యూ 256. మనకు కావాల్సిన వాల్యూ కూడా 256. థ్యాంక్ యూ.